అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే డబుల్ ధమాకానైతే ప్రకటించడం అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఒకేసారి 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు మన కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత ఏడాది సంబంధించినటువంటి అంటే ఒక ఏడాదికి అట్లా ఏదైతే ఇట్లా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 తారీఖు వరకు కూడా ఆర్థిక సంవత్సరం అనేది అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ మొదలైంది కదా, ఈ ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది అంటే 2021 సంవత్సరంలో మార్చి 31 తారీఖు వరకు కూడా సంవత్సరం అన్నమాట. ఏదైతే ఈ సంవత్సర కాలంలో ఏదైతే నెలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక ఈ 2026కు సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో ఏదైతే మొదటి విడతలో 20,000 రూపాయలలో మొదటి విడత కింద 7,000 రూపాయలనైతే పంపిణీ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా 20,000 రూపాయలకు ఈ విధంగానైతే రైతుల ఖాతాలలో ఇచ్చేసింది గత ఏడాదికి సంబంధించినటువంటి డబ్బులకి. మరి ఈ ఏడాదిలో కూడా రైతులందరికీ కూడా డబ్బులు ధమాకానైతే ప్రకటించింది మన కూటమి ప్రభుత్వం. ఒకేసారి ఒక పథకం ద్వారా 7,000 రూపాయలు, మరొక పథకం ద్వారా 10,000 రూపాయలు రైతులకు అందించే మనకు ఇక్కడ వారికి ఆర్థికంగా మరింత మేలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది రైతుల ఖాతాలోకి కూటమి ప్రభుత్వం ఈ యొక్క పథకం డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది, ఏర్పాట్లను కూడా చేస్తూ ఉంది. ఇక ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తుందో అదే తేదీన రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బుల్ని కలుపుకొని అయితే రైతుల ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చేసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి కూడా తొలి విడత 7,000 రూపాయలను ఇస్తారు. 2 విడతలో కూడా 7,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక 3వ విడతలో మనకి ఏదైతే 4,000 రూపాయలు మొత్తం 6,000 రూపాయలు 20,000 రూపాయలు అయితే ఇలా 3 విడతల్లో మన కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే విడుదలనైతే చేయబోతుంది. ఆల్రెడీ గత ఏడాది పైసలు అయితే డబ్బులను అయితే వచ్చాయి కాబట్టి మీకు అందరికీ కూడా తెలుసు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ డబ్బులను ఎలా విడుదల చేసే అన్నది. అయితే ఈసారి కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 6,000 ఏదైతే 5,000 రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు 2,000 రూపాయలు పీఎం కిసాన్ 23వ విడత కింద మొత్తం 7,000 రూపాయలు తొలి విడత కింద ఈ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను పూర్తి చేయడం అయితే జరిగింది మన ఏపీ ప్రభుత్వం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా ఈ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మనకి 2 పథకాల ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి 7,000 రూపాయలు మొదటి విడత కింద డబ్బులను మనకి దాదాపు రానున్న మరో 15 నుంచి 10 రోజులలో రైతుల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా వచ్చేసి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటూ ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే నిధులు డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.